లివర్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి 4, ఉల్లిగడ్డలు 2 టమాటాలు, కరివేపాకు 2 రెమ్మలు, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ సన్నగా వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. లవంగాలు, చెక్క, తర్వాత సాజీరా ఇవన్నీ ఒకేసారి వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి సన్నని మంటలో దీన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత మంచి వాసన వస్తుంది. మంచి స్మెల్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది సన్నని మంటలో మంచిగా టమాటా మొత్తం వేగేదాకా ఒక మూత వేసి పెట్టాలి. అన్నీ ఇలా మంచిగా అన్ని మనం వేసిన మసాలాలు, దినుసులు అన్నీ ఇలా కలుపుకొని సన్నని మంటలో మూత వేసి పెట్టాలి. టమాటా మంచిగా గుజ్జులాగా తయారైపోవాలి. ఇలా గుజ్జు అనేది మొత్తం గుజ్జు అంతా ఈ లివర్కి పట్టేసిన తర్వాత రుచి టేస్ట్ ఉంటుంది. 1.5 స్పూన్ వెల్లుల్లి మసాలా, అద్రక్ లహసన్ మసాలా వేసుకోవాలి. చాలా ఎక్కువ వేస్తే కూర టేస్ట్ ఉండదు. అంటే సన్నని మంటలో ఇది కూడా మంచిగా వేగనీయాలి. ఇది మంచిగా వేగిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా వేగనీయాలి. వేగనిచ్చి దీని మీద ఒక మూత పెట్టి కాసేపు 2 నిమిషాల వరకు చాలు, ఎక్కువ వద్దు. కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ దాంట్లో పసుపు వేసి ఉడకబెట్టి ఉన్నాము. దాంట్లో కొద్దిగా పసుపు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే ఏమైందంటే కూర పచ్చంగా అయిపోతుంది. సో కొద్దిగా పసుపు వేసుకోవాలి. కడిగిన లివర్ 1కి 4 సార్లు శుభ్రంగా కడిగితే దాంట్లో ఉన్న నీసు వెళ్తుంది. కడిగిన తర్వాత ఇంత పసుపు, ఉప్పు వేసి కాసేపు ఉడకబెట్టనివ్వాలి. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసేసి లివర్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అద్రక్ లహసన్ మసాలా పచ్చి వాసన పోయింది. ఇప్పుడు దీనిలో 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి ఉన్నాము. 1.5 స్పూన్ చాలు వేసి సన్నని మంటలోనే ఇది కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ పచ్చి వాసన పోయేదాకా ఇలా వేసుకొని దీన్ని మంచిగా తిరగొట్టాలి. ఇలా కలిపెడుతూ ఉంటే కింద మాడకుండా అడుగు పట్టకుండా ఉంటుంది. దీని తర్వాత ధనియాల పొడి, ఇది కూడా 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇది కూడా 1.5 స్పూన్. ఇది కూడా మంచిగా సన్నని మంటలో ఇది కూడా మంచిగా శుభ్రంగా వేయించుకోవాలి. ఇది కూడా వేయించుకున్న తర్వాత మనం ఇందాక ఉడకబెట్టేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టిన లివర్ని దీంట్లో వేసి కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా శుభ్రంగా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా అంతా ఈ లివర్కి పట్టేదాకా మనం కలపాలి. మంచిగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, కొద్దిగా ఎంత రుచి ఉంటుందో మీకు ఎంత కావాల్సి వస్తుందో అంత చూసి కొద్దిగా ఉప్పు కలుపుకొని పెట్టుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను. మీకు నచ్చినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత వేసి పెట్టేయాలి. లోపల ఇక కాసేపు పెట్టిన తర్వాత 1 నిమిషం ఈ మసాలా అంతా ఈ లివర్కి పట్టేయాలి. మసాలా మొత్తం లివర్కి పట్టేదాకా మనం ఇలా కలిపేసి మూత వేసి పెట్టాలి. నీళ్లు ఇంకిపోయేదాకా మంచిగా కలుపుకొని కాసేపు ఒక 3 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి. మూత పెడితే ఈ మసాలా అంతా లివర్కి మంచిగా పట్టేస్తుంది. సో దీని మీద మూత వేసి పెడదాం ఒక 2-3 నిమిషాలు. మసాలా బాగా పట్టిన తర్వాత
ఒక చిన్న గ్లాసు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఈ నీళ్లు వల్ల ఏమవుతుందంటే కొద్దిగా మంచిగా మసాలా ఇంకా బాగా ముక్కకి పట్టుకుంటుంది. పట్టుకున్న తర్వాత ముక్క రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలిపేసుకొని కాసేపు కొద్దిగా మంట పెంచుకోవాలి. ఇందాక నుంచి మనం ఏంటంటే స్లిమ్లో పెట్టాము. ఇప్పుడు మంట కాస్త పెట్టుకొని దీని మీద మూత వేసి పెట్టేవేయాలి. ఇలా అయిపోయిన తర్వాత కాసేపు ఒక 2-3 నిమిషాలు అంతే, ఎక్కువ ఉండవు. 2-3 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ చూద్దాం. అప్పటి వరకు ఇలా మూత వేసి మళ్ళీ మసాలా అడుగుంటకుండా 1-4 సార్లు ఇలా కలిపెడుతూ ఉండాలి. వదిలేసితే ఇది కింద అడుగంతా మాడిపోతుంది. ఇలా అప్పుడప్పుడు 2 తీసి ఇలా తిప్పుతూ ఉండే మళ్ళీ మూత పెట్టాలి. ఈ నీళ్లు చిక్కంగా అయిపోయి ఈ మసాలా అంతా ఈ లివర్కి పట్టేయాలి. అప్పుడు దాకా మనం సిమ్లో తక్కువ మంటలో పెట్టి ఇలా మూత వేసి పెట్టాలి. తీసి ఒకసారి నీళ్లు ఎంత ఉంది చూసుకొని అలా మళ్ళీ కలిపెట్టుకొని మంచిగా ఇలా కలిపెడుతూ ఉంటూ దీంట్లో గరం మసాలా పౌడర్, ఇవి మన ఇంట్లో చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇది ప్యూర్ గరం మసాలా మన ఇంట్లో చేసుకున్నది. ఇది కాస్త గ్రైనిష్ ఇలా చేసుకొని కాసేపు కలిపెట్టేసి మూత వేసి పెట్టాలి. ఇలా కలిపేకొని మూత వేసి పెట్టాలి. చివరిగా లాస్ట్ గార్నిష్లా కొత్తిమీర కొద్దిగా వేసుకొని దించుకొని పెట్టుకోవాలి. చికెన్ లివర్ ఫ్రై రెడీ. ఇది రొట్టెలో చపాతీలో వేసుకొని తింటే సూపర్ టేస్ట్.